మాట చాలా గొప్పది, కానీ పొగట్ట కూడా మాట ద్వారానే ఉంటుంది. కానీ పొగట్టని స్వీకరించేటప్పుడు భర్త కొరకు వంట చేస్తున్నటువంటి ఆడది శీతాకాలంలో వంట పొయ్యి దగ్గర నించున్నట్లు నించోవాలి పొగట్ట వినేటప్పుడు. అంటే నేను చెప్పిన మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో కొంచెం వివరిస్తాను. శీతాకాలం రాత్రి 9 గంటలకు వణికిపోతూ భర్త వచ్చాడు. పలహారం చేసి వస్తానన్నాను కానీ చేయలేదే, వేడిగా ఏదైనా పెడుదు అన్నాడు. ఆవిడ గబగబా వెళ్ళి పొయ్యి మీద పాత్ర పెట్టి వంట చేస్తోంది. వెచ్చగా తగులుతోంది పొయ్యి వెచ్చతనం. అబ్బా ఎంత బాగుంది, ఆవిడికి బాగుంది ఆ వెచ్చతనం. శీతాకాలం కదా మరి. ఊహూ ఎనిబడక లోకం ఉర్వీనాథ అని లోకం వణికిపోతుంటే మరి వెచ్చతనం బాగుండదు. ప్రాతర్వేళల మంచు జిన్కుగు మిజం పంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ సీతత్వ ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్ అంటాడు కవి. ఆ శీతాకాలంలో తెల్లవారుజామున గడ్డి పరకల మీద పడినటువంటి మంచు బిందువులు సూర్యకిరణాలు పడితే అన్ని ప్రాణులు నా ధాటికి గజగజా వణికిపోతే ఒక్క భూదేవి నువ్వు వణకలేదని ఆ సీతత్వ ప్రభుడు, శీతాకాలానికి అధిపతి అయినటువంటి వాడు, భూదేవి మీకు ఇస్తున్నాను వజ్రాల రాసులని ఇచ్చాడా అన్నట్టుగా మంచు బిందువులు మెరుస్తున్నాయి అన్నాడు. అలా అందరూ వణికిపోతుంటే భర్త కోసం వంట చేద్దామని పొయ్యి దగ్గరికి వెళ్ళినటువంటి ఆడదానికి కూడా వెచ్చతనం తగులుతుంటే అబ్బా బాగుంది కదా వెచ్చతనం అని పంట పాత్రలో ఉన్న పదార్థం ఉడికిపోయినా ఊరుకుందనుకోండి, మాడి మసి అయిపోతుంది. ప్రధాన ప్రయోజనం భర్తకి వడ్డించడం. అందుకని అది ఉడికిన తరువాత అగ్నిహోత్రాన్ని నిధనం చేసి చేయాలి. అంతేగాని బాగుందని నించోకూడదు. ఒక ప్రయత్నం మీద బయలుదేరినటువంటి వాడి ప్రధాన లక్ష్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడం అయినప్పుడు అనుషంగికంగా వచ్చినటువంటి పొగట్ట భర్త కోసం వంట చేసేటప్పుడు తగిలిన వెచ్చతనం లాంటిది పొయ్యి. ఆ పొయ్యి వెచ్చతనం లాంటిది, అది అక్కడ వరకే తీసుకోవాలి. అంతేగాని పొయ్యి వెచ్చతనానికి కట్టుబడితే పదార్థం మాడిపోతుంది. అది ప్రధానం. కాబట్టి అక్కడ వరకే. అంతకన్నా పొగట్టని ఎక్కువగా తీసుకున్నారనుకోండి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. మహాభారతంలో శల్యుడు అని ఒక వ్యక్తి, ఆయన మద్రదేశాధిపతి. మాద్రి, కుంతి మాద్రి పాండురాజు భార్యలు కాబట్టి ఆయన మద్రదేశాధిపతి కాబట్టి మాద్రి యొక్క సోదరుడు అయిన కారణం చేత నకుల సహదేవులకి స్వయంగా మేనమామల ముద్దు మేనైల ముద్దు అని మేనమామ ఆదుకోవడానికి రావాలి. అటువంటి శల్యుడు మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది అంటే ఉద్యోగ పర్వంలో బయలుదేరాడు పాండవులకు మద్దతు ప్రకటిద్దామని. పెద్ద సైన్యంతో వస్తున్నాడు. శల్యుడి గొప్పతనం ఏమిటో ధర్మరాజుకి తెలుసు, దుర్యోధనుడికి తెలుసు. ఎలా అయినా శల్యుణ్ణి తన వశం చేసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు. శల్యుడికున్న బలహీనత ఏమిటో కనిపెట్టాడు. పొగిడితే చాలు లొంగిపోతాడు. అందుకని చలవ పందిళ్ళు వేయించాడు. ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెట్టించాడు, నృత్యాలు పెట్టించాడు, విశ్రాంతి తీసుకోవడానికి శిబిరాలు నిర్మాణం చేశాడు, ఆహారం ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ధర్మరాజే చేశారనుకుంటూ వచ్చేస్తున్నాడు శల్యుడు. కొన్నాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఇంత గొప్ప ఏర్పాట్లు ఎక్కడాగితే అక్కడే. వెడుతుంటే పన్నీరు చల్లారు. ఏమిటిది, ఆ చేసిన మంత్రుల్ని పిలవండి అన్నాడు. పక్కనే ఉన్నాడు దుర్యోధనుడు దాక్కుని. వచ్చి నేనే చేశానన్నాడు. నేనే చేశానడగానే నేను బయలుదేరింది ధర్మరాజు దగ్గరికి. దుర్యోధనుడికి లొంగిపోతే ఎలా అని మర్చిపోయాడంతే. ఆ పొగట్టలకి వశమైపోయి దుర్యోధనుడిని కౌగిలించేసుకున్నాడు. ఎంత చేశావురా నాయన, నీకేం కావాలో అడిగి ఇచ్చేస్తానన్నాడు. ఏమీ అక్కర్లేదు, నువ్వు మా పక్షానికి వచ్చేసి యుద్ధం చెయ్యన్నాడు. తప్పకుండా వచ్చేస్తానన్నాడు. నువ్వు ఏ ఉపకారం అడిగితే అది చేసేస్తాను, నీకేం కావాలన్నాడు. అవసరమైనప్పుడు సారథ్యం చెయ్యాలన్నాడు, చేసేస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు, అసలు ధర్మరాజు దగ్గరికి బయలుదేరాడు. దానికే ఉంది, వెళ్ళి రండి అన్నాడు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఊరుకున్నాడా, ఇది చెప్పాడు. దుర్యోధనుడు మధ్యలో ఇన్ని ఏర్పాట్లు చేశాడు. పొంగిపోయానయ్యా, పొంగిపోయి నేను అతనికి వరం ఇచ్చానన్నాడు. ధర్మరాజు అంతకన్నా తెలివైనవాడు. ఇదే బలహీనత ఆయన వాడుకున్నాడు. దానికేముందిలే మామయ్య రా అన్నాడు.
పెద్ద వేదిక నిర్మించాడు, కనకప సింహాసనం వేశాడు, దాని మీద కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. నీ వంటి మహాత్ముడు ఎక్కడుంటాడు, నీ వంటి వాడు ఈ లోకంలో లేడన్నాడు. అని చాలా గొప్పవాడు ఏదైనా అడిగాడు అనుకోండి, అదో సంతోషం. ఆయన ముందు పాడడం, ఆయన ముందు నాట్యం చేయడం, ఆయన ముందు ఏదో చెప్పడం. కాబట్టి నహుషోపాఖ్యానం చెప్దు మామయ్య అన్నాడు. ఆ నహుషోపాఖ్యానం అంతా చెప్పి ఆ నహుషుడు పడిపోయిన విధానం చెప్పి ధర్మరాజు సంతోషపడాలని, నహుషుడు ఎలా నశించిపోయాడో దుర్యోధనుడు అలా నశించిపోతాడు, నీకు రాజ్యం వస్తుందండి. మామయ్య చాలా సంతోషం, అంతకన్నా ఏం కావాలి, మీరు మాట ఇచ్చారు కదా దుర్యోధనుడి పక్షంలో యుద్ధం చెయ్యండి, కానీ కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు కర్ణుడికి యుద్ధం మీద దృష్టి నిలబడకుండా ఎత్తి పొడుస్తూ బలహీనుణ్ణి చేసేయండి, మనసు నిలబడకుండా చేసి పెట్టి మాకు ఉపకారం చేయండి అన్నాడు. తప్పకుండా చేసేస్తాను, ఇంకేం కావాలన్నాడు. అదొక్కటి చెయ్యండి చాలన్నాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ పొగిడితే అక్కడ లొంగిపోతూ ఉంటాడు. వాక్కు వినడం కాదు, విని లొంగిపోవడం ప్రధానం. వినడం కాదు, విని యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడం ప్రధానం. మళ్ళీ అబ్బో అలా అంటే నేను ఎప్పటికీ చేయను, ఈ ఉపన్యాసం అంతాను. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత భీష్మాచార్యుల వారు వాళ్ళు పడిపోయిన తర్వాత కర్ణుడికి యుద్ధానికి పంపిస్తూ సర్వసైన్యాధిపతిని చేసి సారథ్యం చేయమన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తరువాత తనకి ఎంతసేపు పొగడ్త కావాలి కదా, సూతపుత్రుడు కర్ణుడికి నే సారథ్యం చేయడం అని నేను చేయడని వెళ్ళిపోతున్నాడు. దుర్యోధనుడికి తెలుసు, మేము ఉత్తినే మిమ్మల్ని చేయమనలేదు, అర్జునుడికి ప్రతిద్వంది కర్ణుడు ఒక్కడే. ఈ భూమండలంలో సారథ్యం అంటూ చేసేవాళ్ళు ఇద్దరే ఉన్నారు అద్భుతంగా. ఒకడు కృష్ణ పరమాత్మ, రెండు నువ్వు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ కన్నా బాగా చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. ఈ భూమండలంలో సారథ్యం అంటూ చేసేవాళ్ళు ఇద్దరే ఉన్నారు అద్భుతంగా. ఒకడు కృష్ణ పరమాత్మ, రెండు నువ్వు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ కన్నా బాగా చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. అందుకే నువ్వు కర్ణుడికి సారథ్యం చేస్తే కృష్ణుడు చిన్నబుచ్చుకుంటాడు, ఇలా చేయలేకపోతున్నాను, అందుకు అడిగానన్నాడు. పొగిడాడు కదా, తప్పకుండా చేసేస్తానన్నాడు. అని మళ్ళీ కర్ణుడి రథం నొసలెక్కాడు. ఎక్కి కూర్చున్న వాడికి మళ్ళీ మనసులో పీకుడు పట్టుకుంది. నాకన్నా తక్కువ వాడు ఈ సూతపుత్రుడికి నేను సారథ్యం చేయడం ఏమిటంటే ధర్మరాజుకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. యుద్ధంలో వాళ్ళని చూడగానే నిందిస్తానన్నాడు కదా, అందుకని ఇంకక్కడి నుంచి హంసోపాఖ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు కాకి లాంటి వాడివి అన్నాడు. అర్జునుడు హంస అన్నాడు. ఆయనతో యుద్ధం నువ్వేం చేస్తావు అన్నాడు. నువ్వు చచ్చిపోతావన్నాడు. నువ్వేం మాట్లాడకు, రథం నడుపుతావా, గద పెట్టి తల బదలగొట్టేనా అన్నాడు కర్ణుడు. నువ్వు నా తల బదలగొట్టేది ఏంటి, నేను చెప్తూనే ఉంటాను, మంచి చెప్పాలి కాబట్టి చెప్తానని కర్ణుడిని నింద చేస్తూనే ఉన్నాడు. కర్ణుడు చచ్చిపోవడానికి కారణం శల్య సారథ్యం ఒకటి. కాబట్టి ఇప్పుడు అక్కడ మాట ఇచ్చినందుకు ఇక్కడ కర్ణుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంతైనా కర్ణుడు చాలా గొప్ప వీరుడయ్యా అన్నాడు. అన్న తర్వాత అందరూ పడిపోతుంటే శల్యుడికే సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు దుర్యోధనుడు. మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు ధర్మరాజు మీదకి. కృష్ణ భగవానుడికి తెలుసు, అర్జునుడన్నా భీముడన్నా చాలా కోపం శల్యుడికి. నకుల సహదేవులు తన మేనల్లుళ్ళు, వాళ్ళు తనతో సమానంగా యుద్ధం చేస్తారని ఒక ఆయనకి అహంకారం. ధర్మరాజుని చూస్తే చాలా ప్రేమ ప్రీతి, ఎందుకంటే ఈయనకున్న బలహీనతని వాడుకుంటాడు. అందుకని చాలా ఇష్టం, ఆయన్నేం అండం. అందుకని కృష్ణుడు అన్నాడు, శల్యుడు సామాన్యుడు కాడు, సర్వతోభద్ర వ్యూహం రచిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు సర్వసైన్యాధిపతిగా యుద్ధానికి వెళ్ళు శల్యుడి మీదకి, నిన్ను చంపలేడు, నీ మీద కొంచెం ప్రేమగా ఉంటాడు, నువ్వు చంపేయి అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఆఖరికి ధర్మరాజు చేతిలో శల్యుడు చచ్చిపోయాడు. అవతల వాళ్ళు మాట్లాడిన మాటలకి అదే పనిగా పరవశించిపోయి లొంగిపోవడం మొదలైపోతే శల్యుడి జీవితం అయిపోతుంది. అందుకే శల్యుడు చచ్చిపోయినా ఇప్పటికీ శల్య సారథ్యం అన్న మాట మిగిలిపోయింది. అదే పనిగా ఎవరో పొగిడితే లొంగిపోవడం మంచిది కాదు. అందుకే చిన్నతనంలో పిల్లల్ని కూర్చోబెట్టి ఒక కథ చెప్తారు. ఏదో కాకి మాంసం ముక్క తెచ్చింది, చెట్టు మీద కూర్చుంది, నక్క అక్కడి నుంచి వచ్చింది. కాకి బావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో పాట పాడవా అంది. ఇంతోటి పిచ్చి కాకి బావ పాట పాడడం మొదలెట్టింది, మాంసం ముక్క కింద పడింది, నక్కబావ ఎత్తుకుపోయింది. ఇంకా నక్కబావ మాట్లాడుతుందా, కాకిబావ వింటుందా, కాకిబావ పాడతాడా అంటే పాట కాకి నక్క వదిలిపెట్టండి. నీ నోట్లో ఉన్న మాంసం ముక్క ఎత్తుకుపోవడానికి నీ చేత పాట బాగా పాడతావని చెప్పి నిన్ను పొగిడి, నీ చేత పాడించడం కోసం, నోరు తెరిపించడం కోసం నిన్ను పొగిడేటటువంటి జిత్తుల మారి నక్కలు రాబో జీవితకాలంలో నీ చుట్టూ చేరుతాయి. యుక్తాయుక్త విచక్షణతో చూసి అటువంటి నక్కలకి లొంగకుసుమా అని తాత మనవడికి నేర్పినటువంటి కథ. అదే శల్యుడి యొక్క కథగా మహాభారతంలో మారింది. అంటే మాట, ఒక్క మాట చెప్పుట, మాట వినుట. మాట వినడం చాలా గొప్పది. పెద్దల మాట, హితోక్తి, మంచి మాట ఎప్పుడూ వినాలి.
అదే అభ్యున్నతి కారకం. కాబట్టి సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. మంచి మాటలు కఠినంగా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. అలా వినేవాడు దొరికితే, చెప్పేవాడు చెప్తే జీవితాలు అభ్యున్నతి పథంలో నడుస్తాయని శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని ద్వారా మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి హితోక్తి. నేను తరచుగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటూ వస్తున్నాను. మనుష్య ఉపాధి చాలా గొప్పది, మనుష్య ఉపాధి చాలా గొప్పది, మనుష్య ఉపాధి ధరించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి అని. అయినప్పటికీ మనుష్య ఉపాధికి వచ్చేటటువంటి పెద్ద శత్రువు ఎవరు అంటే 6 అని శాస్త్రం పేర్కొంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకర భగవత్పాదులు. కామక్రోధశ్చ లోభశ్చ అని శంకరుడు 3గా చెప్పారు. అంటే 3గా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఈ 3 ప్రధానంగా ఉండి మిగిలిన 3ంటికి దారి కల్పించేస్తాయి. అందుకని 3 చెప్తే మిగిలిన 3 ఉన్నట్టే. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములని అరిషడ్వర్గములు అంటారు. ఇవి 6 ప్రబలమైనటువంటి శత్రువులు. ఇవి ఎక్కడో ఉండేటటువంటివి కావు. సాధారణంగా బాహ్య శత్రువులను ఉంటారు. వాళ్ళు బయట ఉండి అవకాశం చూసుకుని దాడి చేస్తారు. బయట ఉండేటటువంటి శత్రువుని గుర్తించవచ్చు, అతను వస్తున్నాడు అన్న విషయాన్ని చారుల వలన తెలుసుకోవచ్చు. కానీ అంతర్గతమైనటువంటి శత్రువు, లోపలే ఉన్నటువంటి శత్రువు గురించి తెలుసుకోవడం కష్టం. బయట ఉండేటటువంటి శత్రువు కేవలం ఐశ్వర్యాన్ని ఒక్కదాన్నే కబళించగలడు. కానీ జీవుని యొక్క యాత్రలో భయంకరమైనటువంటి యాతన వైపుకి వెళ్ళిపోయేటట్టు కొన్ని కోట్ల జన్మలు పునర్జన్మయందు చాలా హీనమైనటువంటి ఉపాధుల్లోకి వెళ్ళిపోవలసినటువంటి దుర్గతిని కల్పించగలిగినది ఏది అంటే కేవలము ఈ అరిషడ్వర్గములే. అందుకే గీతాచార్యుడు వీటిని నరకద్వారములు అని పిలిచాడు. అతి భయంకరమైనవి. మనకి సనాతన ధర్మం యొక్క పునాది ఏది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే నేను సనాతన ధర్మంలో ఉన్నాను అని చెప్పడానికి గుర్తు. అందుకే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అని అవతల వ్యక్తి చెప్పాడు అని గుర్తు ఏమిటంటే నేను సనాతన ధర్మమునందే ఉన్నాను అని చెప్పాడు అని గుర్తు. లలాటమునందు బొట్టు పెట్టుకుంటారు. బొట్టు దేనికి గుర్తు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లు. ఇక్కడ మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మలే మళ్ళీ పునర్జన్మకి హేతువులవుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక చమత్కారమైన మాట అంటారు. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. ఈశ్వర, నాకు ఏ శరీరమైనా రానివ్వండి, మీ పాదముల యందు భక్తి మాత్రం ఉంటే చాలు. అది లేనప్పుడు మనుష్య శరీరం ఒక్కటే వచ్చి మాత్రం ఉపయోగం ఏమిటి? కాబట్టి మనుష్య శరీరము ధరించడానికి ప్రధానమైనటువంటి అవరోధములు ఏవి అంటే ఈ 6. సాధారణంగా మనం ఒక మాట వింటుంటాం, కామక్రోధాదులను విడిచిపెట్టండి అని. కామక్రోధాదులను విడిచిపెట్టడం ఎప్పుడు సంభవం? నేను పట్టుకుంటే. నేను ఒక పూలదండని పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరరావు గారు అందులో పురుగులు ఉన్నాయి విడిచిపెట్టేయండి అన్నారనుకోండి, నేను వదిలిపెట్టేస్తాను. దండ నన్ను పట్టుకుందనుకోండి, ఇప్పుడు నన్ను విడిచిపెట్టమంటే నేను ఎక్కడ విడిచిపెడతాను? దండ నన్ను విడిచిపెట్టాలి. అలాగే సాధారణంగా కామక్రోధాదులను విడిచిపెట్టండి అన్న మాట యథాతథంగా సత్యం కాదు. దాన్ని విడిచిపెట్టడానికి దాన్ని నేను పట్టుకోలేదు, అవి నన్ను పట్టుకున్నాయి. నన్ను అవి పట్టుకుంటే వాటి నుంచి తప్పుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా? మరి అవి నరకద్వారములు కనుక, పైగా బయట నుంచి వచ్చేవి కావు, లోపలే ఉంటాయి. ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు. అవి కానీ బయటికి వచ్చాయంటే, ఒక్కసారి ఆవేశించాయంటే ఎంత భయంకరమైన స్థితిలోకైనా తీసుకెళ్ళిపోతాయి. అది చేసే మొట్టమొదటి అపకారం ఏది అంటే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందులో నేను మీతో ఇవాళ ప్రధానంగా మాట్లాడాలనుకుంటున్నది క్రోధము, కోపం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కోపం మనిషి యొక్క ఆయుర్దాయం క్షీణించడానికి కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమి తనకు రక్ష దయ చుట్టంబవు అని చిన్నప్పుడు పద్యం నేర్పిస్తారు.
తన కోపమే తన శత్రువు. ఎందుచేతనంటే పరమేశ్వరుడు ఒక ఉపాధిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆయుర్దాయాన్ని ఊపిరుల చేత గణిస్తాడు. ఇన్ని ఊపిరులు నువ్వు ఈ శరీరంలో ఉండవచ్చు అని. ఊపిరి ప్రశాంతంగా ఎక్కువ మార్లు ఊపిరి తీసి ఎక్కువ మార్లు విడిచిపెట్టడం దేని వలన సంభవం అవుతుంది అంటే శాంతి వలన. ఎవరు ప్రశాంతంగా ఉంటాడో వాడు మెల్లగా ఊపిరి తీసి మెల్లగా విడిచిపెడతాడు. ఉద్వేగమునకు లోనయ్యాడు అనుకోండి, కామము చేత కానీ క్రోధము చేత కానీ. కామమునకు వశుడైనప్పుడు కూడా ఊపిరి చాలా వేగంగా తీస్తాడు, క్రోధమునకు వశుడైనప్పుడు కూడా చాలా వేగంగా తీస్తారు. ఈ రెండిటిలో కోపం ఆవహించినప్పుడు విపరీతమైన వేగంతో ఊపిరి తీసేసిన కారణం చేత ఊపిరిల సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోయిన కారణం చేత ఆయుర్దాయం పోతుంది. మొట్టమొదటి శత్రువేది అంటే ఈ ఉపాధిలో ఉండేటటువంటి జీవన కాలము తగ్గిపోతుంది. తగ్గిపోతే ఉపాధిని విడిచిపెట్టేస్తాడు కనుక పుణ్యకర్మాచరణము చేసుకోవడానికి, శాస్త్రాన్ని అభ్యసించడానికి కాలం ఉండదు. కాబట్టి ఉన్నత గతులకు ద్వారములు మూసుకుపోతాయి. అందుకే కోపము ప్రధానమైనటువంటి శత్రువుగా చెప్పబడుతుంది. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి స్వామి హనుమ నోటి వెంట చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని శ్రీరామాయణంలో ఇచ్చారు. అందులో సుందరకాండలో ఇచ్చారు ఆ శ్లోకాలని. స్వామి హనుమ లంకాపట్టణాన్నంతటినీ కూడా కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత మంటలు ఎగసి పడుతుంటే ఆయన సముద్రం దగ్గరికి వచ్చి తోక చల్లార్చుకుని లంక వంక చూస్తారు. లంక అంతా కాలిపోతూ కనపడుతుంది. లంక అంతా కాలిపోతూ కనపడిన తరువాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ లంకా పట్టణంలోనే అశోకవనం ఉంది, ఈ అశోకవనంలోనే సీతమ్మ తల్లి ఉంది. నేను కోపానికి వశుడనైపోయాను. ఆ రాక్షసులందరూ కూడా సీతమ్మ పట్ల చాలా దోషభూయిష్టమైన రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని నా కన్నులతో చూసిన కారణం చేత నా యందు విశేషమైన క్రోధం అంకురించింది. ఆ క్రోధమునకు నేను వశుడనయ్యాను. వశుడనైన కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాను. ఏం చెయ్యవచ్చు ఏం చెయ్యకూడదు అన్నది మరిచిపోయాను. ఇప్పుడు నేను లంకని కాల్చేశాను. లంకని కాల్చినప్పుడు లంక అంతా తగలబడిపోతుంది. లంక తగలబడిపోతున్నప్పుడు మంటలకి వీడు పసిపిల్లవాడు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు వృద్ధులు, వీళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, ఇవి పాలికలు, ఇవి ప్రమిదలు, ఇవి ఏదో తెల్ల ఆవాలు, లేకపోతే ఇవి పేలాలు, ఇవి దర్భలు, ఇవన్నీ పవిత్ర పదార్థాలు, వీటిని మనం కాల్చకూడదు, వీటిని మనం కాల్చచ్చనేటటువంటి విచక్షణ ఏమీ పాటించదు. ఏది కనపడితే అది కాలిపోతుంది. కాబట్టి సీతమ్మ కూడా కాలిపోయింది. ఇప్పుడు నేను వచ్చినటువంటి ప్రయోజనం నశించిపోయింది. నేను వెనక్కి వెళ్ళి ఏం చెప్పాలి? క్రోధానికి వశుడనైపోయి లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశాను. లంక కాలిపోయినప్పుడు సీతమ్మ కూడా కాలిపోయిందని రామచంద్రమూర్తికి నివేదించాలి. కేవలం కోపానికి వశుడనైన కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి నేను వచ్చినటువంటి ప్రధానమైన కార్యాన్ని విస్మరించి సర్వనాశనం చేశానంటూ ఆయన తన మనసులో ఉన్నటువంటి శ్లోకాలతో ఆవిష్కరిస్తారు. ఆ కోపం ఎంత చెడ్డ పని చేయించింది అన్నదానికి చెప్తూ, ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. ఇవి నిజానికి ఎప్పుడూ ధారణలో ఉంటే శ్లోకాలు ఇంకోళ్ళకు ఉపయోగపడమేమో తెలియదు, కానీ ఎవరికి వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కోపం అనేది ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందో, కోపం అనేది మనిషిని ఎంత పాడు చేసేస్తుందో అర్థమవుతుంది. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః అంటూ మొదలుపెట్టారు. పురుషుల యందు ధన్యుడు. పురుషుడు అన్న మాటకు అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రయత్నశీలి అని అర్థం. అందుకే ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం అంటే ఏదో డబ్బులు సంపాదించడానికి ఒకరి దగ్గర కుదురుకోవడము అని కాదు. ఉద్యోగం అన్న మాటకి ప్రయత్నం, ఉద్యోగ పర్వము అని మహాభారతంలో ఒక పర్వం. అంటే ఎవరో ఉద్యోగాలు చేశారని కాదు, ప్రయత్నం చేశారు శాంతి కోసం అని. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం అంటే మగవాళ్లే అని కాదు, ప్రయత్నం అని. ప్రయత్నం అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి సమస్తమైనటువంటి కార్యకలాపముల యొక్క సంపుటిని ఉద్యోగం, ప్రయత్నం అని పిలుస్తారు. అది పురుష లక్షణం.
ఎందుచేత అంటే ఆ ప్రయత్నం అనేటటువంటిది పురుషుడు మర్చిపోకూడదు కనుక. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాహ, చాలా ధన్యాత్ముడు అని పిలువబడతాడు పురుషుల్లో. ఎవరు? ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. పెద్ద మంట మండుతోందనుకోండి, నెయ్యి కూడా కరిగిపోయి అక్కడ పెడితే నీళ్లలాగే ఉంటుంది. నీళ్లకి నీతికి బహుస్వల్పమైనటువంటి భేదం కనపడుతుంది. ఇవి నీళ్లలాగే ఉన్నాయి కదా అని నీతిని పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద పోశారనుకోండి, జ్వాల భగ్గున లేస్తుంది. అదే అగ్నిహోత్రం మీద నీటిని కుమ్మరించారనుకోండి, అగ్నిహోత్రం వెంటనే నిధనమైపోతుంది, చల్లారిపోతుంది. ఎవరు మహాత్ముడు అంటే తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించగలిగినవాడు. కోపం వచ్చినప్పుడు కోపానికి వశుడైపోవడం, నాకు కోపం ఎక్కువండి అని చెప్పడం రాక్షస లక్షణాలు. తనకి కోపం వచ్చినప్పుడు కోపాన్ని పరిశీలనం చేయడం మొదలుపెట్టిన వాడెవరో వాడు నిజమైన సాధకుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.